మనం ఎక్కువగా ఉసిరికాయలతో నిలవ పచ్చడి గాని, తొక్కుడు పచ్చడి గాని చేస్తూ ఉంటాం గదా! ఈసారి అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా హెల్తీ వేలో ఉసిరికాయ అండ్ దేనితో ఇలా ఆవలా మురబ్బా అనేది చేసుకొని మనం 1 ఇయర్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఫస్ట్ ఇలా ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి ఇక్కడ నేను ఉసిరికాయలు అనేది యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసి నీట్‌గా క్లీన్ చేసి ఇలా తీసుకుంటాను. ఆ పైన నేను ఇక్కడ అన్నిటిని ఇలాగే తీసుకొని ఇక్కడ నేను ఇడ్లీ పాత్రల ప్లేట్ అనేది తీసుకొని దాంట్లోకి నేను ఇలా ఒక 3గా అయితే డివైడ్ చేసి పెట్టుకుంటానండి. అలాగే ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది వేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఆ ఇడ్లీ పాత్రలోకి ప్లేట్లు అనేది పెట్టేస్తానండి. మనం ఇడ్లీని ఎలా అయితే ఆవిరికి ఉడికించుకుంటామో అలాగే వీటిని కూడా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి తీసి చూద్దామండి ఉడికాయో లేదో. చూడండి కొంచెమే, ఇంకొంచెం ఉడకాలి. సో మరోసారి అయితే మూత పెట్టేసి వీటిని ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుంటాను. చూడండి ఇక్కడ ఇలా పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోయాయి కదా! వీటిని ఇప్పుడు నేను ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటాను. ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫోర్క్ ఉంటుంది కదా! దాంతో ఇలా కొంచెం గుచ్చుకోవాలండి. మనం బెల్లంలో ఉడకపెట్టుకుంటాం కదా! సో ఆ బెల్లం జ్యూస్ అనేది దీనికి బాగా పట్టాలి కాబట్టి ఇలా తీసుకుందాం. అలాగే ఒక ఎల్లడపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేశాను. ఏ కప్పుతో అయితే నేను బెల్లం యాడ్ చేశానో అదే కప్పుతో ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి కొంచెం కరిగిన తర్వాత ఈ ఉసిరికాయలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడికించుకుంటానండి. ఈ వాటర్ అనేది పూర్తిగా మగ్గాలి కదా! అంతవరకు మనం ఇలా మధ్య మధ్యలో చూస్తూ మిక్స్ చేస్తూ ఉడికించుకుంటూ ఉండాలి. సో చూడండి ఇక్కడ మరోసారి మూత పెట్టేసి ఇలా 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సో ఇంకొంచెం ఉంది కదా! ఆలోపు దీంట్లో కొంచెం ఇలైచీ పౌడర్ వేసుకుంటానండి. అలాగే 3 లవంగాలు కూడా యాడ్ చేసుకుంటాను. వీటిని యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటాను. చూడండి నీళ్ళు అనేది పూర్తిగా మగ్గిపోయాయి కదా! ఇలా మరోసారి మూత పెట్టేసి ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాం. చూడండి చాలా దగ్గరగా వచ్చేసాయి కదా! ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత వీటిని మూత పెట్టేసి మనం 8 అవర్స్ వరకు అయితే ఇలానే వదిలేద్దామండి. చూడండి 8 అవర్స్ తర్వాత మంచిగా ఇలా పూర్తిగా ఇలా వచ్చేసాయి కదా! వీటిని ఇప్పుడు ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని వీటిని కొంచెం ఒక 2 అవర్స్ పాటు ఇలాగే ఆరనివ్వాలండి. ఫ్యాన్ గాలికి కానీ కొంచెం లైట్‌గా ఎండ ఉన్న ప్లేస్‌లో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ఆరిన తర్వాత చూడండి ఒక 2 అవర్స్ తర్వాత మంచిగా ఇలా విడివిడిగా వచ్చేసాయి కదా! ఇప్పుడు నేను ఒక గాజు సీసా అనేది తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను ఇలా ఉసిరికాయలను అయితే యాడ్ చేసుకుంటానండి. ఇలా యాడ్ చేసుకొని వీటిని పూర్తిగా ఇలా ఈవెన్‌గా చేసి దీంట్లోకి నేను తేనె అనేది యాడ్ చేసుకుంటాను. మనం ఆవలని ఇలా తేనెతో పెట్టుకోవడం వల్ల మనకి హెల్త్‌కి ఎంతో మంచిదండి. మనం 1 ఇయర్‌కి అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఒక ఉసిరికాయ అనేది తీసుకొని తింటూ ఉంటే మన హెయిర్ అండ్ ఐకి అలాగే మన బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అయితే పనిచేస్తుందండి. ఇలా చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే 1 ఇయర్‌కి స్టోర్ చేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే మనం పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అయితే పెడుతూ ఉంటాం కదా! అలాగే మనం రోజుకి ఇలా ఒక ఉసిరికాయ అనేది పిల్లలకి పెడితే వాళ్ళకి హెయిర్ గ్రోత్ కానివ్వండి, అలాగే బాడీలో ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి బాగా పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.